కేసీఆర్ నిన్నటి రోజున ప్రెస్ మీట్ పెట్టి అసలు సంబంధం లేని చంద్రబాబు నాయుడిని, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిని ఆ అంశంలో ప్రస్తావిస్తూ ఫేక్ కంపెనీలకే ఆద్యుడు చంద్రబాబు నాయుడు అని చెప్పేసి చెప్పుకుంటూ వస్తున్నారు. అందులో భాగంగా రేవంత్ రెడ్డి కూడా చంద్రబాబు నాయుడిని చూసి నేర్చుకున్నాడు ఈ ఫేక్ కంపెనీలు, ఫేక్ ఎంఓఎల్ చేయడం కూడా అని చెప్పేసి ప్రస్తావించుకుంటూ వస్తున్నారు. మొత్తానికి అసలుకి కేసీఆర్కి చంద్రబాబు నాయుడు గారి గురించి మాట్లాడినటువంటి అవసరం ఏంటి? ఇదే అంశం గురించి మరిన్ని విషయాలు తెలుసుకోవడానికి మనతో ఉన్నారు సోషల్ యాక్టివిస్ట్ శ్రీలీల గారు. మేడం నమస్కారం అండి. నమస్తే అండి. మేడం, కేసీఆర్ గారు చాలా రోజుల తర్వాత మీడియా ముందుకు వచ్చి అసలు సంబంధం లేని చంద్రబాబు నాయుడు గురించి మాట్లాడడం ఎలా అర్థం చేసుకోవచ్చు అంటారు? అంటే నేను చాలా కామెంట్స్ విన్నానండి దీని మీద. కేసీఆర్ ఎందుకు బయటకు వచ్చాడు, బయటకు వచ్చిన తర్వాత ఇలాంటి కామెంట్స్ ఎందుకు చేశాడు? ఒకటి, చలి ఎలా ఉందో టెస్ట్ చేసుకుందామని వచ్చాడు బయటికి, బాగా ఎక్కువ ఉందని చెప్తున్నారు. మరి వాతావరణంలో మార్పులు, ఎప్పుడు లోపలే పరిమితం అయ్యాడని ఒకరు, మందు కొట్టి కొట్టి బోరు కొట్టేసి తాగింది దిగేసి ఇప్పుడే బయటకు వచ్చాడని ఇంకొందరు, ఈ ముక్కోడు తిక్కోడికి హ్యాపీ బర్త్డే చెప్పడానికి వచ్చారని ఇంకొందరు. అదే కాకుండా తెలంగాణ ఎవరైతే ఈ కేసీఆర్ కేటీఆర్లు ఉన్నారో వీళ్ళ యొక్క ఫ్లెక్సీలు ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి బర్త్డేకి అక్కడ కటౌట్లు పెట్టారు. ఎవరైతే డాక్టర్ రవీంద్ర యాదవ్ అనే వ్యక్తి పెట్టాడు, శేర్లింగంపల్లికి చెందిన వ్యక్తి అనేది కూడా ఒక హాట్ టాపిక్గా మారింది. ఇక్కడ ఇవన్నీ కూడా ఒకటైతే కేసీఆర్ మాట్లాడిన మాటలు. ఈ రోజున హైదరాబాద్లో రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత కేటీఆర్, కేసీఆర్, హరీష్ రావు వీళ్ళందరూ గతంలో చేసిన ఈ ఏదైతే రకరకాలు ఒక ఫోన్ ట్యాపింగ్ కానివ్వండి, ఇంకా చాలా ఈ 10 సంవత్సరాల్లో వాళ్ళు ఎన్ని అవకతవకలు చేశారో అవన్నీ బయటకు రావటం, కవిత తీహార్ జైలుకి వెళ్ళి రావటం, బెయిల్ మీద బయటకు రావటం, ఇవన్నీ చూసిన తర్వాత ఇంకా ఏ విధంగా తెలంగాణ అనే ప్రాంతీయ విభేదాలతోటి రెచ్చగొడదామంటే అందరూ కూడా చాలా మంచిగా ఆలోచించి అబ్బాయి ఇట్లాంటివి మనం పట్టించుకోకూడదు అనేది కూడా వచ్చేసింది. ఏం మాట్లాడితే హాట్ టాపిక్గా కేసీఆర్ బయటకు వచ్చాడనే విషయం జనాలకు తెలియాలంటే ఏం చేయాలంటే తలా తోకలేని మాటలు మాట్లాడాలి. జగన్మోహన్ రెడ్డి ప్రెస్ మీట్ పెట్టి ఏం మాట్లాడతాడు అతనికే తెలియదు, ఎందుకు మాట్లాడతాడో తెలియదు, అవతలాలకు ఏం అర్థమైందో తెలియదు. ఈ మధ్య మరి జగన్మోహన్ రెడ్డి గారి ప్రెస్ మీటు చూసిన తర్వాత భార్యాభర్తల మధ్య గొడవలు ఏర్పడ్డాయి అంటున్నారు. అసలు భార్యాభర్తల మధ్య గొడవలు ఏర్పడటానికి జగన్మోహన్ రెడ్డి ప్రెస్ మీట్కి ఏంటి సంబంధం అంటే, ఆ హస్బెండ్ ఇంట్లో గంటల ఫోన్ చూస్తుంటే వాళ్ళ ఆవిడ అడిగిందంట, ఉదయం నుంచి చూస్తున్నాను ఆ ఫోన్ పట్టుకొని ఎందుకు అంతసేపు చూస్తున్నావు ఏంటి విషయం అని. ఏం లేదు, జగన్మోహన్ రెడ్డి గారు అమెజాన్లో ఏఐ ఉండిద్ది అన్నాడు, దానికోసం వెతుకుతున్నానని. ఇట్లాగనమాట. ఇట్లా తలా తోకాలేని వ్యవహారం, ఈ నడవడిక, ఈ ఆలోచన విధానం కానీ వీళ్ళు మాటలు. కేసీఆర్ది కూడా అంతే ఉంది. గతంలో కేటీఆర్ చెప్పాడు కదా, ఈ రోజున హైదరాబాద్ ఒక వెలిగిపోవటానికి కారణం నారా చంద్రబాబు నాయుడు గారని. మరి ఈ రోజున ఎందుకు మాట్లాడుతున్నాడు? డైరెక్ట్గా మీరు కొట్టుకోండి, కాంగ్రెస్ అని బీఆర్ఎస్ టీఆర్ఎస్ ఏదో. మరి మీరు చూసుకోకుండా అదిగో చంద్రబాబు నాయుడు ఏదో చేశాడు, అదే దారిలో నడుస్తున్నాడు రేవంత్ రెడ్డి. గతంలో కూడా ఈ విషయం గురించి గట్టిగా కౌంటర్ ఇచ్చాడు. ఎవరు గురువు, ఎవరు శిష్యుడు, ఏం మాట్లాడుతున్నారు మీరు? ఒక పార్టీ నుంచి ఒక పార్టీకి రావటం సహజం. బీజేపీ, టీడీపీ అన్ని పార్టీల్లోంచి నేను అన్ని రకాలుగా ప్రతి ఒకటి కళాశాల అయితే ఒకటి స్కూలు, అవన్నీ నేను అసలు ఎలా ఉండాలి సభ్య సమాజంలో ఒక ప్రజాప్రతినిధి అంటే ఏంటని నేర్చుకొని వచ్చానని చెప్పారు ఆయన. ఈ రోజున కేసీఆర్ గారు కానీ, కేటీఆర్ గారు కానీ, హరీష్ రావు గారు కానీ గతంలో వైఎస్ఆర్సీపీ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు వీళ్ళు మాట్లాడిన మాటలు ఒక్కసారి ఆ వీడియోలన్నీ కూడా ప్లే చేసి చూస్తే తెలుస్తుంది. ఎవరు డల్ల కంపెనీలు పెట్టారు, ఎవరు ఫేక్ ఈ ఏదైతే సమ్మిట్లు పెట్టారు, దాంట్లో ఫుడ్ కోసం కొట్టుకున్నారు. అయితే ఇప్పుడు చూసుకుంటే అసలు గత కొద్ది రోజుల నుంచి తెలంగాణ జాగృతి నుంచి కేసీఆర్ గారిని కావచ్చు, బీఆర్ఎస్ పార్టీని కవిత గారు అనేక ప్రశ్నలు సంధిస్తున్నారు. అసలు ఆవిడ అడిగిన ప్రశ్నలకి సమాధానం చెప్పకుండా అసలు సంబంధం లేని చంద్రబాబు నాయుడు గారిని లాగడం ఎలా చూడొచ్చు? కరెక్టే. ఫస్ట్ నీ పార్టీ ఎందుకు ఓడిపోయిందో నువ్వు చూసుకోవాలి. నీ పార్టీ ఈరోజు నువ్వు ఎందుకు అసెంబ్లీకి రావట్లేదో నువ్వు చూసుకోవాలి. ఎందుకు జనంలోకి రావట్లేదు, వాళ్ళ సమస్యలు తెలుసుకోవట్లేదు అనేది చూసుకోవాలి. అన్నిటికంటే పెద్ద సమస్య ఏంటంటే నీ కుటుంబ సమస్య. అన్నా చెల్లెళ్ళు ఎందుకు కొట్టుకుంటున్నారు, తండ్రి కూతుర్లకు ఎందుకు పడట్లేదు, మరి ఎందుకు ఆవిడేళ్ళు ఇంకో పార్టీ పెట్టేసి అసలు పూర్తిగా అన్ని విధాలుగా కూడా ఆవిడలో మార్పులు చేర్పులు చూసాము. మరి వీళ్ళ మీద ఎందుకు దుమ్మెత్తిపోస్తుంది? నీ కన్న బిడ్డ, నీ సొంత చెల్లెలు కేటీఆర్కి మరి ఆవిడ ఎందుకు ఆ విధంగా మాట్లాడుతుందంటే సమాధానం ఉందా? ఫస్ట్ అవి చూసుకోవాలి వాళ్ళు. అవన్నీ వదిలేసి ఈ రోజున ఇటు జగన్మోహన్ రెడ్డి అయినా ఇటు కేసీఆర్ వాళ్ళైనా వాళ్ళ ఇంట్లో సమస్యలు చాలా ఉన్నాయి, వాళ్ళ మీద కేసులు చాలా ఉన్నాయి.
వాళ్ళకు సంబంధించిన వ్యక్తులు ఎందుకు వాళ్ళని దూరం పెట్టారు, వాళ్ళ రక్త సంబంధీకులే వాళ్ళని ఎందుకు ఈ రోజున వేలెత్తి చూపిస్తున్నారు అనేది మర్చిపోయి, మరి ఎదుటి వాళ్ళని అనేంత స్థితి మనకుందా ఈ రోజున, మనం ఏం చేస్తున్నాం అనేది మర్చిపోయి మాట్లాడే విధానాన్ని నిజంగా హాస్యాస్పదం. అదేవిధంగా ఈ రోజున ఎక్కడో ఉండరో శత్రువులు మన ఇంట్లోనే మన పక్కనే తోబుట్టువులు గాను కూతుర్లు గాను పుడతారని సినిమా డైలాగ్ లాగా ఈ రోజున వీళ్ళకే పక్కలో బల్లెంలాగా అటు షర్మిల ఇటు కవిత ఉన్నారనేది మర్చిపోయి తిరిగి వాళ్ళని మర్చిపోవటం అంటే మర్చిపోయినట్టు నటిస్తున్నారు. ఈ రోజున ఇటు కేసీఆర్ కూతురుననే ధైర్యం లేదు, అటు జగన్మోహన్ రెడ్డికి షర్మిల అనే ధైర్యం లేదు. ఎందుకంటే వీళ్ళ జుట్టు ఏదైతే ఉందో అది వాళ్ళ చేతిలో ఉన్నది అనేది మాత్రం వాస్తవం. ఏ విషయం వాళ్ళ గురించి రెచ్చిపోయి వీళ్ళు బయటకు వచ్చి ఎదిరించి ఎదురుదాడికి పాల్పడ్డారా ఆ రోజుతోటి వాళ్ళకి అదే చివరి రోజు అన్నట్లుగా అటు షర్మిల కానీ ఇటు కవిత, షర్మిల కూడా చాలా సందర్భాల్లో చెప్పింది, నేను కొన్ని విషయాలు ప్రస్తావన తీసుకురావట్లేదు, ఏదైనా సరే నేను ప్రస్తావిస్తే గనక ఖచ్చితంగా నువ్వు బయటకు వచ్చి తలెత్తుకొని తిరగలేవు జగన్మోహన్ రెడ్డి అని. వీళ్ళది కూడా సేమ్ డైలాగ్. కవిత కూడా బయటకు చెప్పలేదు కానీ వాళ్ళకి తెలుసు వాస్తవం. ఏదైనా సరే ఈ రోజున ఎవరెవరి గురించో మాట్లాడే ధైర్యం ఉంది కానీ తన ఇంట్లో బిడ్డ మరి బయటకు వచ్చి మీరంటున్నట్లుగా తెలంగాణ జాగృతి పార్టీ పెట్టి ఆవిడ ఏ విధంగా ముందుకు వెళుతుంది, వీళ్ళని ఏ విధంగా క్వశ్చన్ చేస్తుంది, వీళ్ళు గతంలో చేసిన తప్పుల్ని మరి నేను ఒక్క రూపాయి తినలేదు మరి వాళ్ళు ఈ విధంగా తిన్నారనేది కూడా చూపిస్తుంది. మరి ఎక్కడుంది బంగారు తెలంగాణ అంటే మరి ఆ బంగారం అంతా కూడా హరీష్ రావు ఇంట్లోనూ వీళ్ళ ఇంట్లోనే ఉంది, అందుకని వీళ్ళు బంగారు తెలంగాణను పెట్టారని కూడా ఒకనొక సందర్భంలో కవిత మాట్లాడారు. ఇలాంటివన్నీ మర్చిపోయి అసలు ఏ పార్టీలో పుట్టొచ్చాడు కేసీఆర్, ఎవరు మరి నీకు ఆ రోజున ఇది ఇస్తే బీఫామ్ ఇస్తే నువ్వు వచ్చావు రాజకీయాల్లోకి, అవన్నీ మర్చిపోయి ఈ రోజున ధైర్యంగా ముందుకొచ్చి అసెంబ్లీకి వచ్చి మాట్లాడే ధైర్యం లేక మరి ఆ తెక్కోడికి హ్యాపీ బర్త్డే చెప్పడానికి వచ్చిన ముక్కోడి మాటల్ని ఎవరైనా పట్టించుకుంటారా అంటే ఖచ్చితంగా నీకు ఎన్కౌంటర్ ఇస్తారు. గతంలో చాలా మాటలు మాట్లాడావు, ఈ కౌంటర్లకు ఎన్కౌంటర్ ఉంది కాబట్టి ఈ రోజున అందరం కూడా బయటకు వచ్చి మాట్లాడాల్సిన పరిస్థితి. ఎందుకు అంటే గతంలో నువ్వెక్కడ పుట్టావు, నీ పార్టీ ఏంటి, నువ్వెక్కడ ఉండాల్సిన వాడివి, కాళ్ళకు కనీసం సరైన చెప్పులు లేవు, ఒక బండి 2 వీలర్ ఏదో వేసుకొని తిరిగేవాడు అని అందరూ అంటున్నారు కదా, నీకు తెలుసు కదా వాస్తవం. మరి ఈ రోజున ఇన్ని కోట్ల రూపాయలు ఫామ్ హౌస్లు ఇన్ని రకాలుగా మరి ఎందుకు వచ్చింది, ఎక్కడి నుంచి వచ్చింది, 10 సంవత్సరాలు నువ్వు తెలంగాణలో ఏం చేశావు, మరి టీఆర్ఎస్ని బీఆర్ఎస్గా ఎలా మార్చావు, 100 కార్లు వేసుకొని మహారాష్ట్ర ఎలా వెళ్ళావు, ఇలా చెప్పుకుంటూ పోతే నీ చరిత్ర. మరి ఇవి మర్చిపోయి నువ్వు తెలంగాణకి ఏం చేశావో చెప్తే బాగుండిద్ది. 2 తెలుగు రాష్ట్రాలను విడగొట్టాను అని చెప్పేసి నువ్వు ఆనందంగా చెప్పుకోవటం కాదు. మరి టీఆర్ఎస్ పార్టీ పెట్టి తెలంగాణ నా తెలంగాణ అని చెప్పుకునే కేసీఆర్ మరి ఎందుకు బీఆర్ఎస్గా మార్చాడు? మొన్న 25 సంవత్సరాల వేడుకేదో చేసినట్లున్నాడు. మరి అది టీఆర్ఎస్గా బీఆర్ఎస్గా కూడా ఆయనకు తెలియని పరిస్థితి. దేని చేసినట్లు ఆయన? మరి దానికి సమాధానం చెప్పే ధైర్యం మరి కేసీఆర్ గారి దగ్గర ఉందా? మరి ఇట్లాంటి వ్యక్తులు నారా చంద్రబాబు నాయుడు గారి గురించి, టీడీపీ గురించి, ఈ రోజున కూటమి ప్రభుత్వం గురించి, ఆంధ్ర రాష్ట్రం గురించి మాట్లాడటం వాళ్ళు ఇంకా సిగ్గుచేటుగా ఉంది, హాస్యాస్పదంగా ఉంది. థ్యాంక్ యూ మేడం. నమస్తే. Please subscribe to Leo News for more videos.